అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 11వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. క్యాంటీన్ మొత్తం ఖాళీగా ఉంది. ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. ఇప్పుడేంటనుకొని కాఫీ ఆర్డర్ ఇచ్చి ఎన్ పావిని వదిలించుకోవాలని నేను అంటున్నా. నాకు అది అయ్యే పనిలా అనిపించడం లేదని దివ్య అంటే అంత లేదు. పైగా అంకుల్ కూడా నాకే సపోర్ట్. హీ సో స్వీట్. అండ్ ఆంటీ కూడా. కాకపోతే అతని నాకు ఎదురుపడాలి. కత్తితో నేనే ఇప్పుడు చంపేస్తాను. అసలు అతను నేను ఎందుకు భయపడాలి? పారు. ఏయ్, తెలికుట్టి ఎక్కువైంది. ఇంకా ఆపై, లేదంటే నాలుగు కట్ చేస్తానని వెనుక నుండి వచ్చిన బేస్ వాయిస్కి నా కళ్ళు పెద్దవి చేసి తలెత్తి చూశాను. మహాశయ శ్రీ డాన్ గారు వెనకాల కుర్చీలో క్రాస్ లెగ్స్ వేసుకొని నన్నే చూస్తూ ఉంటే దీన్ని అచ్చ తెలుగులో నోటితూలా అని అంటారు. బాగా బుక్ అయ్యావు, అనుభవించవే అని దివ్య అంది. దివ్య సేవ్ మీ అని నేను నీరసంగా అన్నాను. అది నన్ను చూడకుండా అతన్నే చూస్తోంది. దగ్గరికి వచ్చిన అతను ఎదురుగా కుర్చీలో కూర్చొని మర్డర్ చేయాలని బాగా మోజుగా ఉన్నట్టుంది. గన్ స్పాన్సర్ చేయనా అని అన్నాడు. దివ్య వైపు చూసి, నువ్వేంటి తోకనా అని అన్నాడు అతను. ద్రోహి, నన్ను వాడికి బలి చేసి ఇలా వదిలేసి పారిపోయింది. ఎంద మురుగేశ, వీడికి నన్ను బలి చేశావనుకొని భయంతో నా చున్నీని నలిపేస్తూ అది అది నేను నసుకుతూ ఉంటే లీవ్లో ఉన్నావా అని అంటూ అడిగాడు. ఊహు అని తల ఆడించాను. నా కోట్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అబద్ధాలు కూడా చెప్తావా నువ్వు అని అడిగాడు. నేను భయంతో దగ్గరగా ఉన్న అతన్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే, ఏంటి దెయ్యంలా ఆ కళ్ళు దించు అన్నాడు. టక్కున నేను తలదించుకుంటే అతను నవ్వాడు. ఎందుకో నా కోట్ వదిలి నీతో మాట్లాడాలని పైకి లేచి నా చేయి పట్టుకున్నాడు. నేను కుర్చీలోని కూర్చొని రానని చెప్పేశాను. నా వైపు చూసి టేబుల్ మీదున్న నా ఐడి తీసుకొని గాల్లో తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు సచ్చినోడు. వా అని రాగం తీశాను. ఎందుకంటే అది ఒట్టి ఐడి మాత్రమే కాదు, యాక్సెస్ కార్డ్ కూడా. నేను నా క్యాబిన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ యాక్సెస్ కార్డ్ ఉండాల్సిందే. అది లేకపోతే ఐసీయూలోకి ఎంట్రీ ఉండదు మాకు. నీరసంగా ఏడుపు ముఖం పెట్టుకొని వెనకాలే వెళ్ళాను. అయ్యగారు డోర్ ఓపెన్ చేసి మరి స్టీరింగ్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు నా కోసం. నేను వెనకాలే వస్తానని ఎంత కాన్ఫిడెన్స్ అతనికి. వస్తున్న నాగరాన్ని పని చెప్తానని వెళ్ళి కూర్చొని నా ఐడి అని చేతిని ముందుకు చాపితే జీన్స్ పాకెట్లో దొప్పుకొని నాకు ఇవ్వాలనిపించినప్పుడే ఇస్తాను అని పొగరుగా సమాధానం చెప్పి కార్ని రయ్యమని ముందుకి దూకించాడు. ఎక్కడికి అని అడగాలని అనుకొని అంతకుముందు అడిగినందుకే నా బెడ్రూమ్కి వస్తావా అని అతను అడగడం గుర్తొచ్చి సైలెంట్ అయ్యి ఎక్కడికి తీసుకొని పోతున్నాడో అనుకొని మనసులో భయంగా చూశాను. కార్ కాసేపటికి బీచ్ దగ్గర ఆగింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అసలు ఆ ప్లేస్లో నేను చూడటం కూడా ఫస్ట్ టైమే. నా వైపు చూసి దిగు అని అన్నాడు. నేను భయంగానే దిగి, ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని బెదురుతూనే అడిగాను. నా వైపే వియర్డ్గా చూసి కార్ కానుకొని నన్నే చూస్తున్నాడు, కానీ ఏం మాట్లాడడం లేదు. అతని చూపులు చురకత్తెలా ఉంటే నా శరీరాన్ని అణువున తడువుతూ ఉంటే, ఓయ్ ఏంటలా చూస్తున్నావు అని అరిచినట్టుగా అడిగాను. బాగున్నావు, అందుకే చూస్తున్నాను బేబీ డాల్. ఇదిగో ఇంకోసారి నన్ను బేబీ డాల్ అంటే ఏం చేస్తావు అని ముందుకొచ్చి అడిగాడు. భయంతో నేను వెనక్కి అడిగేసేలోపే నా నడుము పట్టుకొని కార్ బ్యానెట్ మీద ఎత్తి కూర్చోబెట్టాడు. నేను మరీ చిన్నగా ఉండను, అలా అని లావుగా కూడా ఉండను, కానీ నా హైట్కి తగ్గ బరువుతో ఉంటాను. 50 కేజెస్ను బొమ్మలా ఎత్తేసిన అతన్ని నేను ఆశ్చర్యంగా చూస్తుంటే నా దగ్గరికి వచ్చి, ఏం చేస్తావు? నాకు ఇలాగే నచ్చింది. నిజంగానే ఒక బేబీ డాల్ లాగా ముద్దుగా ఉన్నావని నా బుగ్గ లాగాడు. కోపంగా చూసి నేను దిగబోతే నా కాళ్ళను దూరం జరిపి మధ్యలో నా మీద ఒరగబడి నిలబడిన అతను చేతులని కార్ మీద నాకు అటూ ఇటుగా ఉంచి దగ్గరగా వచ్చేశాడు. ఎంత దగ్గరగా అంటే అతని శ్వాస నా పెదవులని నా నెక్ను తాకుతూ ఉంటే అతని పెదవులు నా పెదవులకి ఇంచు దూరంలో ఉన్నాయి. థ్యాంక్స్ అని అన్నాడు. నేను అయోమయంగా చూశాను. ఆసిఫ్ చెప్పాడు మామ్కి ట్రీట్ చేసినందుకు. నేను మొహం తిప్పుకుంటే నా బుగ్గలు పట్టుకొని అతని వైపుకు తిప్పుకొని ఐ వాంట్ దిస్ అని పెదవుల వైపు ఆశగా చూశాడు. అతని కళ్ళల్లో కోరిక నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నా 2 చేతులు అతని ఛాతీ మీద ఉంటే అతని చెయ్యి నా బుగ్గల్ని పట్టుకొని కిస్ చేయడానికి వచ్చాడు. నో నో అని నేను తల అడ్డంగా ఊపితే, ఎస్ బేబీ డాల్ అని చటుక్కున ఇద్దరు పెదవుల్ని ఒకటి చేసేశాడు. నా చేతులు వణుకుతున్నాయి. నా కనురెప్పలు మూతలు పడుతున్నాయి. అతని చేతులు నన్ను చుట్టుకుంటున్నాయి. ఊపిరి ఆడటం లేదు. వెనక్కి నెట్టాలని చూస్తే దొంగ సచ్చినోడు నా చేతులని నా వెనక్కి మడిచి ఒక చేత్తోనే ఎటు కదలకుండా పట్టుకున్నాడు. కాసేపటికి నా అవస్థ చూసి వదిలేశాడు. నేను గుండెల నిండుగా ఊపిరి తీసుకున్నాను. పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లుగా అనిపించింది. కోపంగా చూసి చెయ్యెత్తాను అతని మీద. నా చేతిని పట్టుకొని కార్ మీద నుంచి నన్ను కిందకి దింపి నవ్వుతూ, డోంట్ డేర్ నైనా అని సీరియస్గా అన్నాడు.
ఏడుపు ఒకవైపు, కోపం ఒకవైపు వస్తూ ఉంటే, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నీ ఇష్టానికి నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అని అడిగాను నేను కూడా తగ్గకుండా. పోనీ నీ ఇష్టంతో నువ్వే పెట్టు. నేను నీలా కాదు, ఫుల్గా కోఆపరేట్ చేస్తానని కన్ను కొట్టి పొగరుగా సమాధానం ఇచ్చాడు. నేను పళ్ళు నూరుతూ చూసి నా ఐడి అని అడిగాను. జేబులో బయటికి తీసి పైన గాల్లో తిప్పుతూ తీసుకో నీకు చేతనైతే అని అన్నాడు మళ్ళీ పొగరుగా. సచ్చినోడా, నీకు శార్థం పెట్టాలని మనసులో తిట్టుకొని తాడి చెట్టంత హైట్ ఉన్న అతనికి అడ్డం కింద పడుకున్న నన్ను నేను చూసుకున్నాను. కడవలే, ఎన్న కష్టం నీకు నైనా అని నన్నే నేను జాలిపడి చేతిని పైకెత్తి అందుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇంకా పైకి చేతిని ఎత్తి ఇంకో చేత్తో నా నడుము పట్టుకొని మీదకు లాక్కొని నా కళ్ళల్లోకే కళ్ళు పెట్టి చూశాడు. నేను కూడా అనుకోకుండా అతని కళ్ళల్లోకే చూశాను. ఏం మాయ చేశావే, మామ్ అండ్ డాడ్ ఇద్దరు నీ జపం చేస్తారని అన్నాడు. నేనేం చేశానని అమాయకంగా మొహం పెట్టి అడిగాను. నీలో ఏదో మ్యాజిక్ ఉంది బేబీ డాల్ అని నవ్వుతూ నా బుగ్గకి చటుక్కున ముద్దిచ్చాడు. బుగ్గను తుడుచుకొని నా వైపు చూస్తూ ఉన్న అతన్ని చూసి, ఇలా నీ ఇష్టానికి నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటే నాకు కోపం వస్తుంది. ఒక అమ్మాయిని భయపెట్టి నీకు కావాల్సింది నువ్వు తీసుకోవడం పెద్ద గొప్పని అనుకుంటున్నావా అని కోపంగా అరిచేశాను. నిజమే, నాకు భయపెట్టడమే వచ్చు. నువ్వు నాకు భయపడటం బాగా నచ్చింది. నిన్ను చూశాకే ప్రేమించడం కూడా వచ్చని తెలిసింది. ఇన్ని రోజులు ఎక్కడున్నావో కానీ నా కంట పడకుండా సేఫ్గానే ఉన్నావు. ఇప్పుడు అలా వదిలే ప్రసక్తి లేదు బేబీ డాల్ అని అన్నాడు కాన్ఫిడెన్స్గా. అతని గొంతులో సీరియస్నెస్ చూసి నా వెన్ను జలధరిస్తే అప్రయత్నంగా నా చేతులు అతని ఛాతీ మీద పడ్డాయి. అతను నవ్వితే ఏదో ట్రాన్స్లో ఉన్న నేను తేరుకొని చటుక్కున నా చేతులను వెనక్కి తీసుకున్నాను. ఐడి తీసి నా చేతిలో ఉంచి కమ్ డ్రాప్ చేస్తానని అన్నాడు. ఇప్పటి వరకు సీరియస్నెస్గా ఉండి అప్పుడే కూల్నెస్ ఏంటో అర్థం కాక వెళ్ళి కారులో కూర్చున్నాను. గుడ్, ఇలా చెప్పిన మాట వింటే నిజంగానే నా బేబీ డాల్ లాగా ముద్దుగా ఉంటావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి అని స్ట్రాంగ్గా చెప్పి కార్ని ముందుకి పోనిచ్చాడు. ఎలా వీడిని వదిలించుకోవాలని ఆలోచిస్తున్న నాకు మా ఇల్లు వచ్చింది కూడా తెలియలేదు. నా మొహం ముందు చిటిక వేసి, ఇల్లు వచ్చింది వెళ్ళవా, నాతో వచ్చేస్తావా అని అన్నాడు అల్లరిగా నవ్వుతూ. నాకంత సరదా లేదులే అని మూతి తిప్పి దిగపోతే, ఇంకోసారి మూతి తిప్పు అని అన్నాడు. చూసేశాడు శాడిస్ట్. అని నేను తల అడ్డంగా తిప్పితే, ఏమనను ముద్దుగా ఉన్నావని అడిగానని నవ్వుతూ అంటే కోపంగా చూసి కార్ దిగి మా ఇంట్లోపలికి వెళ్ళిపోయాను. వెళ్తున్న నయనను చూసి నవ్వుకుంటూ, ఏదో మంత్రం వేసి నా హార్ట్ను కొల్లగొట్టావు డాక్టర్ పాప. నువ్వు ఏడ్చి అరిచి మొత్తుకున్నా వదలను. ఈ రావణ్ చేతిలోని నీ లైఫ్ అని సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ కార్ను యూటర్న్ చేసుకొని ఇంటి దారి పడతాడు. కారులో వెళ్తున్నంతసేపు నైనా మేని పరిమళమే అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, అమ్మాయిలంటే ఎప్పుడూ దూరంగా ఉండే నీల్కు నైన మాత్రం పిచ్చిగా ఎక్కేస్తుంది. ఆ పిచ్చి అతనికి బాగా నచ్చుతుంది. కానీ అప్పుడు ఆ క్షణం అతనికి తెలియదు, నయనని అతని బలహీనత అయ్యి అతని సర్వస్వం అయితే ఆమె కోసం ఏదైనా చేసేంతలా అతని మనసు మారుతుందని. ఇంటికి వెళ్ళిన నేను గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని బెడ్ మీద కూర్చోగానే ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. మంట పెడుతున్న పెదవుల్ని చేత్తో తడుముకున్నాను. అసలు ఏంటతని దౌర్జన్యం, ఎలా బయటపడాలని బుర్ర పేలిపోయేలా ఆలోచిస్తూ ఉంటే మహేంద్ర అంకుల్ గుర్తొచ్చారు. ఎలాగో ఆంటీ కోసం ఈ సండే వెళ్ళాలి. ఆయనకి చెప్తే ఎస్, అంకుల్కే చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంటికొచ్చి నీళ్ళని చూసిన మహేంద్ర గారు పక్కకి లాక్కొని వెళ్ళి, ముంబైలో నువ్వు చేసింది అమ్మకు తెలియదు, మేనేజ్ చేయరా అని ముందే హెచ్చరిస్తారు. షూర్ డాడ్, నేను చూసుకుంటాను. కానీ నెక్స్ట్ మంత్ మలేషియాకు గన్స్ సప్లై చేయాలి. అందుకు మీ హెల్ప్ కావాలని అంటాడు నీల్. ఇలాంటి వాటికి సముద్రం బెస్ట్, నేను చూసుకుంటాను. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు నాన్న. నిన్ను ఇందులోకి రాకుండా ఉండాలని దూరం పెట్టాను. కానీ విధి నిన్ను కూడా నేను నడిచిన దారిలోనే నడిచేలా చేసింది. డాడ్, నేను కావాలని నా ఇష్టంతో ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఒకరు నా కింద పనిచేస్తూ సలాం కొట్టాలి, కానీ నేను బెండయ్యే పరిస్థితి రాదు, రానివ్వను కూడా. ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా పవర్ ఉండాలి. నా గురించి ఎక్కువగా ఆలోచించి మీ హెల్త్ను నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పి తల్లి గదిలోకి వెళ్తాడు నీల్. వెళ్ళిన కాసేపటికే తల్లి నయన గురించి చెప్తూ ఉంటే తల్లి మొహంలో చిరునవ్వు. ఆ చిరునవ్వు కారణం నయన అని గ్రహించిన నీల్ పెదవులు విచ్చుకుంటాయి. 3 రోజులు గడిచిపోయాయి. మరుసటి రోజు వాడిచ్చిన షాక్కి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. తర్వాత రోజు మీరు ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేక వెళ్ళా. నా అదృష్టం ఎక్కడ అతను కనిపించలేదు. నెక్స్ట్ డే కూడా అతను కనిపించకూడదు దేవుడా అని దేవుణ్ణి మొక్కుకొని మరీ వెళ్ళాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నాన్ స్టాప్ డ్యూటీ. అలసటగా ఉంటే కాఫీ తాగుతామని దివ్యతో కలిసి క్యాంటీన్కి వెళ్ళాను. నేను వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ క్యాంటీన్ ఖాళీ అయ్యింది. దివ్య, నీ డాన్ రోమియో వచ్చాడనుకుంటా. సెలవమ్మ, నయనమ్మ
మళ్ళీ కలుద్దాం అని దివ్య తుర్రుమంది. నేను కూడా జారుకుందామని పైకి లేవగానే మత్తైన పరిమళం నా ముక్కును తాకింది. ఖచ్చితంగా ఇది అతని పెర్ఫ్యూమే అనుకొని వెనక్కి తిరిగి చూస్తే లైట్ కలర్ షర్ట్లో ఒక చెయ్యి ప్యాంట్ పాకెట్లో ఉంచుకొని మరో చేత్తో మొబైల్ చెవి దగ్గర పెట్టుకుని కాల్ మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చేశాడు. వాడి వెనకాలే ఆ తోకలేని హనుమంతుడు కూడా. అదే ఆసిఫ్ గారు. సిట్ అని అతను అనగానే బొమ్మలా నేను కూర్చున్నాను. నన్ను చూసి కూర్చున్న కుర్చీని చేత్తో దగ్గరికి లాగేశాడు. బంకమట్టిలా అతుక్కున్నాడే, ఎలారా తప్పించుకునేది అని మనసులో అనుకుని అతని వైపు కోపంగా చూస్తే పెదాలు రౌండ్గా చేసి గాల్లోని కిస్ ఇచ్చాడు. గుడ్లురిమి చూశాను నేను. అతను మాత్రం నవ్వుతున్నాడు. నా మొహం చూస్తే అంత కామెడీగా ఉందా నీకు అని సీరియస్గా అడిగాను. లేదు, ముద్దుగా ఉంది. కిస్ చేస్తే ఏడ్చి గగ్గోలు పెడతామని ఆగిపోతున్నానని యాటిట్యూడ్ చూపించాడు. కోపంగా చూస్తే అతని గార్డ్ ఒక అతను కాఫీ కప్స్ మా ముందు పెట్టేసి వెళ్ళిపోయాడు. హ్యావిట్ అని అంటే తల నొప్పిగా ఉండటం వల్ల కాదనకుండా కాఫీని తీసుకున్నాను నేను. సిప్ వేసి నాట్ గుడ్, నాకు నచ్చలేదు. ఎలా తాగుతున్నావు నువ్వు ఈ కాఫీని అని అడిగాడు. నాకు నచ్చిందని నేను అంతే పొగరుగా అంటే సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. నేను బెదిరి, నైనా కంట్రోల్ యువర్ సెల్ఫ్, అవతల డాన్ నైనా ఎంద పావి మొక్కజొన్న పొత్తును కాల్చినట్టు కాల్చేస్తాడని మనసులో అనుకుని అతని వైపే చూస్తే పెదవి మీద చెయ్యేసుకొని నన్నే చూస్తున్నాడు. ఏంటి అని అన్నాను. నథింగ్, నిన్ను చూడాలనిపించి వచ్చాను. నువ్వు నీ కాఫీ తాగు. కాసేపు చూసుకొని మిస్సింగ్ ఫీలింగ్ పోగొట్టుకొని నేను వెళ్ళిపోతానని కూల్గా అన్నాడు. మూతి తిప్పి కాఫీ తాగుతూ ఉంటే నా చేతిని పట్టుకొని ఆపి నేను ఎంగిల్ చేసిన కప్ తీసుకొని అతను నేను పెదవులు ఉంచి తాగిన చోటే నోటి దగ్గర ఉంచుకొని సిప్ చేశాడు. నాకేదోలా అనిపించి మొహాన్ని తిప్పేశాను. భయంతో పాటు ఏదో కొత్త ఫీలింగ్. అదేంటో నాకు అప్పుడు తెలియలేదు, కానీ అతను మాత్రం నా విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడని అర్థమైంది. నిట్టూరుస్తూ, చూడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇష్టమే కాదు, మరి ఏ ఫీలింగ్ కూడా నాకు లేదు. నన్ను వదిలేయి మహాప్రభు అని చేతులు జోడించి టేబుల్ మీద ఉన్న నా కోట్ను తీసుకొని వడివడిగా అడుగులు వేశాను. ఏయ్ బాబీ డాల్, నీ మొబైల్ అని అంటే తల కొట్టుకొని ఇదొకటి మతిమరుపు నన్ను ముంచడానికి అనుకుని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి చేతిని చాపాను. సైడ్ స్మైల్ ఇచ్చి నా కాలికి అతని కాలు పెనవేసి నన్ను అతని ఒళ్ళో పడేలా చేసుకున్నాడు సచ్చినోడు. అతని ఒళ్ళో వాలిన నన్ను నా నడుముని అతని చేయి కబ్జా చేసేసింది. నా గడ్డం పట్టుకొని తల పైకెత్తి, నాట్ బ్యాడ్, కోపంలో కూడా క్యూట్గానే ఉన్నావు. ఒక కిస్ ఇచ్చి వెళ్ళు, రేపటి వరకు నేను డిస్టర్బ్ చేయనని అన్నాడు. కిస్ అనగానే నా కళ్ళ ముందు పొడుచుకొని వచ్చాయి. వదులు అని స్థిరంగా అంటే, నువ్వు ఇస్తావా లేక నేనే తీసుకోనా అని అన్నాడు. ప్లీజ్, ఇది హాస్పిటల్, ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది, ప్లీజ్ వదులు అని తప్పక నేనే రాజీకొచ్చి బ్రతిమాలుతాను. నీ పరువు ఎప్పటికీ పోనివ్వను, కానీ నేనే తీసుకుంటాను, ఏడవకని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఆసిఫ్ గారు కూడా లేరు. నా వైపు నవ్వుతూ చూసి టక్కున నా పెదవుల్ని ఒక నిమిషం ముద్దాడి వదిలి అలాగే పట్టుకుని నా కళ్ళలోకి చూస్తూ గో అని అన్నాడు. గుండె వేగం పెరిగిపోయింది నాకు. అదే మహాభాగ్యం అనుకుని మొబైల్ చేతిలో తీసుకొని పరుగందుకున్నాను. ఏయ్ మెల్లిగా బేబీ డాల్ అన్న గొంతుకు వెనక్కి తిరిగి చూశాను. కుర్చీలో నుండి లేచి నవ్వుతూ నన్ను చూసి ఐబ్లింక్ చేశాడు. ముందు తిరిగి లిఫ్ట్ను చూడకుండా మెట్లెక్కుంటూ వెళ్ళిపోయి నా క్యాబిన్లో పడ్డాను. దివ్య వాటర్ బాటిల్ నా ముందు ఉంచి చేతులు కట్టుకొని నవ్వుతోంది. నవ్వకని సీరియస్గా చెప్పి వాటర్ బాటిల్ని చేతిలోకి తీసుకొని గడగడ తాగేశాను. అందం, ఆస్తి, పలుకుబడి అన్నీ ఉన్నాయి కదా, ఓకే చెప్పు. నందాబాయ్ కోడల్వి, నీల్బాయ్ భార్య అని చెన్నైలో చెప్పుకుంటారే అని దివ్య అంది. చంపేస్తాను పిచ్చిగా వాగితే అని అరిచి వాష్రూమ్కి వెళ్ళిపోయి నా పెదవులు అరిగిపోయేలాగా రుద్దుకొని ముక్కు ఎర్రగా చేసుకొని బయటకొచ్చాను. నా మీద నాకే జాలేస్తోంది. ఏడుపు ఉధృతి ఆగటం లేదు. మనసేమీ బాగోలేకపోతే నా కేసెస్ కూడా దివ్యనే అటెండ్ అయ్యింది. ఈవినింగ్ త్వరగానే ఇంటికి వచ్చేసాను. ఆ రోజు అలా గడిచిపోతే నెక్స్ట్ డే సండే వచ్చేసింది. అప్ప ఇంట్లోనే ఉన్నారు. ఆంటీ కోసం వెళ్ళాలని గుర్తుంది, కానీ అతను ఉంటాడు కదా. ఎలా అని ఆలోచిస్తుంటే టింగ్ అని మొబైల్ మోగింది. ఫోన్ను అన్లాక్ చేసి చూశాను. ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ డాల్, త్వరగా వచ్చాయని మెసేజ్ వాడి నెంబర్ నుంచి వచ్చింది. నా గుండె అదిరిపడితే అందరూ ఇంట్లోనే ఉండడంతో నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ కిచెన్లోకి వాటర్ కోసం వెళ్ళినట్లుగా వెళ్ళి కిటికీ నుంచి బయటికి తొంగి చూశాను. వీధి చివర కార్ బ్యానెట్ కానుకొని మా ఇంటి వైపే చూస్తున్నాడు ఆ రావణాసురుడు. మురుగేశ, నాతో కాదు స్వామి అనుకొని నేను రానని రిప్లై పంపాను. నువ్వు వస్తావా, నేనే రానా? రిప్లై పంపాడు. వాడు నిజంగా వచ్చినా వచ్చేస్తాడు. వెధవకి అస్సలు భయం లేదనుకొని గోర్లు కొరికేస్తూ ఉంటే, నైనా
ఏమైనా కావాలా అని అమ్మ అడిగింది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అమ్మ. ఏంటే? ఏమీ లేదులే అమ్మ అని నీరసంగా హాల్లోకి వచ్చి, అప్ప దివ్యతో కలిసి షాపింగ్కి వస్తానని చెప్పానప్ప. అదేమో ఇప్పుడు ఫోన్ చేస్తోంది, వెళ్ళనా? వారంలో నీకు రెస్ట్ దొరికేది ఇదొక్కరోజే కదా నాయనా, నీ ఇష్టం, త్వరగా ఇంటికి వచ్చేయని అన్నారు. అప్ప మళ్ళీ అబద్ధం చెప్పాను. వాడి వల్ల పైకి వెళ్ళి ముడిపెట్టిన నా జుట్టుని వదులుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళాను. ఎవరు బాబు నువ్వు? నిన్ను ఈ వీధిలో ఎప్పుడు చూడలేదు, ఎవరి కోసం వచ్చావని మా అప్ప ఫ్రెండ్ భరణి అంకుల్ అడుగుతున్నాడు. నయన శైలేంద్ర గారు డాక్టర్ కోసమని చెప్పేశాడు. నా కొంప ముంచేలా ఉన్నాడని పరుగున వెళ్ళి, అంకుల్ అవర్ ఎన్ కాకబంద, నా కోసమే వచ్చాడు, ఎన్ క్యాబ్ డ్రైవర్, నేనే బుక్ చేసుకున్నానని అన్నాను. ఓ అలాగా, వెళ్ళమ్మా, జాగ్రత్త అని వెళ్ళిపోయారా అంకుల్. ఇంకా అక్కడే ఉంటే ఇంకేం ఉపద్రవాలు ముంచుకొస్తాయో అని భయమేసి అతని చేతిని పట్టుకొని వెళ్దామా అని కోపంగా అన్నాను. నవ్వుని దాచేస్తూ డోర్ని ఓపెన్ చేశాడు. నేను అసహనంగా చూస్తూ కూర్చున్నాను. కార్ని డ్రైవ్ చేస్తూ, నేను నీ క్యాబ్ డ్రైవర్నా అని సీరియస్గా అడిగాడు అతను. మా హాస్పిటల్లోనేమో హయ్యెస్ట్ షేర్ హోల్డర్, చెన్నై నగరంలోని డాన్. అతని పేరు చెప్తే చాలు అందరూ కూడా వణుకుతారు. ఇతనే ఇల్లే ఇంద్రభవనాన్ని కూడా తలదన్నేలా ఉంటుంది. అలాంటిది నేను క్యాబ్ డ్రైవర్ని చేసేసాను అతన్ని. నాకే నవ్వొచ్చింది. ఏంటి నవ్వుతున్నామని అతను అడిగితే, నువ్వు ఇలా చెప్తే నాకే ప్రాబ్లం అవుతుంది, అందుకే ఏం చెప్పాలో తెలియక అలా చెప్పేశాను, సారీ అన్నాను నేను. నన్ను చూసి సైడ్ స్మైల్ ఇచ్చి కార్ని ఇంటి ముందర ఆపాడు. నేను అతని వైపు ఒకసారి చూసి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఆంటీ హాల్లోనే ఉన్నారు. హాయ్ ఆంటీ అని నేను అనగానే దగ్గరకు రమ్మని పిలిచారు. నేను వెళ్ళి ఆవిడకు అనుకూలంగా మోకాల మీద కూర్చొని ఎలా ఉన్నారని నేను అడిగితే నన్ను గట్టిగా హత్తుకున్నారు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసిన ఆవిడ మనసులో నా స్థానానికి నవ్వుకొని, నేను హక్ చేసుకొని వదిలి, మిమ్మల్ని చెక్ చేయాలి, ఇలాగే ఉండండి అని నా బ్యాగ్ నుంచి స్టెథోస్కోప్ని తీసుకొని పల్స్ అండ్ హార్ట్ బీట్ చూసి బీపీ కూడా చెక్ చేసి, ఫైన్, బాగున్నారు, కానీ కొంచెం వీక్గా ఉన్నారు, తింటున్నారా లేదా అని నేను అడిగాను. ఆవిడ అలాగే నన్ను చూస్తుంటే, ఏంటి ఆంటీ అని అడిగాను. ఏమీ లేదని ఆంటీ అంటే అంకుల్ వచ్చారు. హాయ్ తల్లి, ఎలా ఉన్నావమ్మా అని అంకుల్ అంటే, ఐఆమ్ ఫైన్ అంకుల్ అని అతని కోసం చూస్తే ఇంట్లోకి రాలేదు, బయటే ఏదో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆంటీతో కాసేపు హడావిడిగా మాట్లాడేసి జ్యూస్ గ్లాస్ తీసుకొని వస్తున్న ఆ ఇంటి బయట ఆపి, గ్లాస్ అంకుల్ చేతిలో ఉంచే, మీరే తాగించాలి, మీ వైఫ్ కదా అని అన్నాను. కథ ఇంకా ఉంది. మరి నీల్ ప్రేమని నయన అర్థం చేసుకుంటుందా? నీల్ నిజంగానే నయనను ప్రేమిస్తున్నాడా? మరి నీల్ నయనల మధ్య ఎందుకు అవాంతరం ఏర్పడింది? ఎందుకు నీల్ తనంతట తానే నయనను దూరం చేసుకున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.